నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రజా కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గాలకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను అబ్బాని ఆదరణలకు కట్టపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు పెట్టుబడితో పాటు అదనంగా 50% కలిపి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16వ తారీఖున రైతాంగ కార్మిక సంఘాల సంఘటితంగా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చారిత్రక పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు కొండబైన వెంకటేశ్వర గారు, జిల్లా సహాయ కార్యదర్శి సర్వేని శ్రీనివాస్ గారు, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అమర్లపూర్ రాము గారు, అదేవిధంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలియజేయాలని ఇవాటి నుంచి జరగబోయేటటువంటి ప్రచార కార్యక్రమం ఈ ప్రెస్ మీట్లో మన సంయుక్త కిసాన్ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులందరూ ముందుగా ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, ప్రధానంగా రైతు సంఘాలు, వామపక్ష రైతు సంఘాలు నాయకులకి ముందుగా నమస్కారం. ఈ రోజున ప్రెస్ మీట్కి ప్రధాన కారణం ఫిబ్రవరి 16వ తారీఖున పట్టణ గ్రామీణ బంద్ రైతాంగ వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత 2 నెలల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం నయా భూస్వామిని సృష్టించడానికి, పెట్టుబడిదారి వర్గానికి భూములు అప్పచెప్పడానికి సమాయత్తమై 3 నల్ల చట్టాలను తెచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతాంగం పోరాడింది. అందులో వివిధ కారణాల వల్ల 753 మంది రైతాంగం చనిపోయారు. అందులో 4 అజయ్ మిశ్రా కొడుకు తుపాకీతో కాల్పులు చేయటం, కారుతో తొక్కించడం వల్ల 4 రైతులు చచ్చిపోయారు. అటువంటి ఒక పెద్ద పోరాటం మన స్వాతంత్రోద్యమ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే రాజధాని నగరాన్ని చుట్టుముట్టినటువంటి పోరాటం, అహింసా పద్ధతిలో సాగిన పోరాటం. దానికి భయపడినటువంటి నరేంద్ర మోడీ 13 నెలల తర్వాత ఆ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని లిఖితం రాశాడు. దాంతోపాటు విద్యుత్తులు ప్రైవేట్ రంగం దాని గురించి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ విచారణ అనంతరం దాని మీద మీ డిమాండ్ అమలు జరపడానికి చెప్పాడు. మిశ్రా కొడుకుని అరెస్ట్ చేసి కేసు అయితే పెట్టించాడు, కానీ దాని విషయంలో తర్వాత ఆలోచన చెప్పి ఆ పోరాటాన్ని ఉపసంహరించినటువంటి స్థితి మీ అందరికీ తెలిసిందే. దాన్ని వాళ్ళ అమలు జరపకుండా ప్రైవేట్ అదాన్ని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థితి ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇచ్చే అమలు ప్రవేశపెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గిట్టుబాటు పెట్టుబడితో పాటు అదనంగా 50% కలిపి నిర్ణయం చేయాలని దత్తత కలిపి రైతాంగం కమిటీ అని చెప్పారు. ఇప్పటికీ ఆలోచన లేనట్టు ఉన్నాయి. అందుకోసమే కిసాన్ ఆనాడు 500 సంఘాలు ఒకటై ప్రధానంగా 7 సంఘాలు దానికి సమన్వయపరిచినటువంటి పరిస్థితిలో ఇవాళ కిసాన్ మోర్చా సమావేశమై రాబోతున్నటువంటి మళ్ళీ విజయం సాధించడానికి నరేంద్ర మోడీ ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే నరేంద్ర మోడీ అధికారానికి వస్తే భూములు అనేటి రైతాంగ నగరంలో గతంలో మన భారతదేశ చరిత్రలో సంస్థాన దేశాలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడింది వివిధ రాష్ట్రాల్లో. 4 కోట్లకు కూడా భూమి జరిగింది.
పోరాటం చేసి బతకడం కానీ కుటుంబాలు 25 ఎకరాల భూమి చేతిలో ఉన్నాయి. అందులో రైతు నీళ్లు కావాలని, విద్యుత్ కావాలని, ఎరువులు అయ్యాలని ఈ రైతాంగం దగ్గర భూమి కాబట్టి కొన్నారు. సగానికి పైగా రైతాంగం ఇవాళ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చుతారు. అంత శక్తి ఉన్నటువంటి ఉద్యమంలో బల ఉద్యమం నిర్మాణం ఈ కాలంలో జరిగింది. 1980లో జరిగినటువంటి బంధువులు వ్యవసాయం చేస్తారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అల్లడి డిమాండ్ రావట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా రైతాంగం, కార్మిక వర్గం కలిసి మరొక చరిత్రను సృష్టించేటువంటి చరిత్ర సమ్మె జరగాలని, ఆ సమ్మె సంపూర్ణంగా విజయవంతమైతే ఈ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి, ప్రైవేటీకరణ పదాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ అఖిల భారత కిసాన్ మోర్చా ఆ పదవికి పిలిపించినటువంటి నేపథ్యం ఉన్నది. వారిని జిల్లాలో గ్రామాలు పెట్టి, గ్రామీణ బంధువులు పట్టణాల్లో సమావేశాలు పెడుతూ కార్మికుని పోరాటానికి ఉపక్రమించే స్థితి అనుకున్నాం. కాబట్టి పోరాటం ఒక్కసారి జరిగింది. నెల కాలము గెలిచింది బీజేపీ, అయినా గెలిచింది. మరి రాముడిని గెలవడానికి కాబట్టి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రైతాంగం ఈ భూములు చేయడం, ఆ కూలి పని చేసుకునే పరిస్థితికి, ఇలా పట్టణాల్లో కార్మిక వర్గంగా మారడానికి మనం కనపడతా ఉన్నది. గిట్టుబాటు లేక, ఎరువులు సక్రమం రాక, తుఫాను లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడం వల్ల కొన్ని కోట్ల ఎకరాల భూములు దెబ్బతిన్నటువంటి స్థితి ఉన్నాయి. కాబట్టి అటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే కిసాన్ మోర్చ్, సంయుక్త కిసాన్ మోర్చ్ మన రాష్ట్ర నాయకులు, అట్లాగే వేదిక మన జిల్లా నాయకులు, ముందుగా అందరికీ నమస్కారం. అన్ని విషయాలు కూడా మన ఐలయ్య గారు చెప్పడం జరిగింది. రైతులు ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణ మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలన భాగంగా రైతులు పండించే పంట గిట్టుబాటు ధర లేకుండా అనేక సంవత్సరాల నుంచి కమిటీలు, స్వామినాథన్ కమిటీ వేసేసి 50% వాళ్ళ పెట్టుబడి ధరలో ఎక్కువ ఇచ్చే దాంట్లో అలాంటి కమిటీలు తీసుకొని దగ్గర పెట్టుకొని కూడా రైతులకు ఎలాంటి కూడా చేసే పరిస్థితి లేకుండా ఉన్నది. ఇంకోటి ఏంటంటే, చారిత్రాత్మకంగా మన ప్రపంచంలో జరగని విధంగా రైతులకి ఒక 3 చట్టాలని రద్దు చేసే క్రమంలో బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద 2 లక్షల మందితోని 13 నెలల నుంచి ఆ ఢిల్లీ రాజధాని ముట్టించి అక్కడ చలి, ఎండలు, వానలు ఏం లెక్క చేయకుండా ఒక 700 మంది అమరులయ్యారు. దాంట్లో ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళని ఆ చట్టాలు మేము నల్ల చట్టం రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఆ మేరకు ఇంకా దానికి ఇంకా ఆమోదం పొందలే, ఇంకా అట్లే ఉంది. ఆ రకంగా వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర లేదు, లేకుండా వాళ్ళకి ఆరు బయట ఏమున్న రైతులకి ఎలాంటి ఈరోజు చాలా మంది చూస్తున్నాం, చాలా మంది అప్పుల బాధలు అయిపోయి కూడా వాళ్ళు ఊరేసులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చాలా మనం చూస్తున్నాం. చాలా ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం. వాళ్ళకి ఇలా పండించిన గిట్టుబాటు ఎంఎస్పీ కనీసం ఈరోజు రైతులు కానీ ఏ పంట పండించినాం అకాల వర్షాలతో పాటుగా ఈ సమస్యలు మేము ఎందుకు చేస్తున్నాం? ఈరోజు సంయుక్తంగా ఏంటంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 16వ జరిగే బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. వాళ్ళకి సమస్యల పరిష్కారం రైతులకి, ఈ రైతు లేని రాజ్యమే ఇబ్బందిగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న రైతు ఉంటేనే మనం అందరం సుభిక్షంగా మనం బతకగలుగుతాం ఈ ప్రాంతానికి. వాళ్ళ అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వ్యవస్థకి ఎప్పటికప్పటికి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో కూడా అనేక చట్టాలను రద్దు చేసి వాళ్ళకి ఆదాన్ని వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలని వ్యతిరేకంగానే ఈరోజు కార్మిక చట్టాలు, రైతాంగ కార్మిక చట్టాలతో పాటుగా భూ సంస్కరణ చేసింది. సంస్కరణ చేసిందంటే భూమి ఎప్పుడైనా అటవీ హక్కుల భూమి కానీ ఏ భూమి అయినా కూడా వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా చట్టాలు పార్లమెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏం చేస్తారంటే ఏ టైం ఏ రైతు ఉన్నా కూడా మేము గుంజుకున్న ఆస్కారం మాకున్నది అనే చట్టాలు చేశారు. అట్లా కార్మికులు చేస్తుంటారు పనులలో, మన సంస్థలు చేస్తున్న వాళ్ళకు కూడా ఎప్పుడంటే అప్పుడు తీసేసే అవకాశాలు. ఇలాంటి రకరకాల కార్మికులు ప్రజలను ప్రశ్నించే మనస్తత్వాలని నొక్కి పట్టడం ఉద్దేశంతో రాజ్యాంగం మీద దాడి చేసేవాడు తప్ప వీళ్ళకి ఏం చేయకుండా రైతులకు ఇరాకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలు కూడా ఇటు కార్మికులు అటు రైతాంగం మాకు సంయుక్తంగా మేము ఏర్పాటు చేసిన దాంట్లో 10వ తారీఖు జరిగే బంద్ కార్యక్రమం పట్టణ గ్రామీణ ప్రాంతాలు బంద్ చేసే విజయవంతం చేసే దానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. రైతు సంఘ ఆధ్వర్యంలో అందరుగా SKMS ద్వారా దాన్ని మీ ద్వారా కూడా మాకు ఈ యొక్క ముందుకు పోవాలని మీ అందరూ సహాయ సహకారం అందించాలని తెలియజేసే అవకాశం ఇచ్చి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం.